ఇంతన్నాడు, ఫ్యాన్స్ ని ఎక్కడికో తీసుకెళ్లాడు, చివరికి అక్కడే ఉండిపోయాడు. ముందు కొత్త పార్టీ అంటూ ఊరించాడు, ఆ తర్వాత బీజేపీ వైపు ముగ్గాడు. ఇప్పుడు సూపర్ సీఎం అంటూ అధికార పార్టీని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. సినిమాల్లో ఆయన సూపర్ స్టారే, కానీ రాజకీయాల్లో ఏంటి డబుల్ స్టాండర్డ్స్ అంటూ ఆయన ఫ్యాన్సే ముక్కుని వేలేసుకుని చూస్తున్నారంట. అసలే అరవ రాజకీయం, అదో అర్థం కాని బ్రహ్మ పదార్థం. ఇప్పుడు ఆ స్టార్స్ మధ్య ఇమేజ్ వార్ రగులుకుంది. ఇంతకు తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? అర్థమైందా రాజా? అస్సలు ఎవరికి అర్థం కాలేదు రజనీకాంత్ పొలిటికల్ స్టెప్పులు. స్టాలిన్ సర్కార్ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సన్మానం చేసింది. ఆ కార్యక్రమానికి రజనీకాంత్, కమల్ హాసన్ తో పాటు సినీ ప్రముఖులంతా కూడా హాజరయ్యారు. సో ఇక్కడ రజనీకాంత్ స్టాలిన్ ని సూపర్ సీఎం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. పనిలో పనిగా కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలపై కూడా తన మార్క్ సెటైర్లేశారు రజనీకాంత్. இந்திய நாட்டு அரசியலில் ஒரு நட்சத்திரமாக இருந்து கொண்டு தமிழ்நாட்டு அரசியலில் இந்திய நாட்டு ஆளும் கட்சியினருக்கும் புதிய பழைய எதிர்கட்சியினர்களுக்கும் ஒரு சவாலாக இருந்து கொண்டு வாங்க 26 பார்க்கலாம் அப்படின்னு தனக்கே உறுதியான அந்த புன்னகையுடன் செயல்பட்டு கொண்டிருக்கும் சிஎம் அவர்களுக்கு மதிப்புரிய என்னுடைய நண்பர் தமிழக முதலமைச்சர் முக ஸ்டாலின் அவர்களுக்கு என்னுடைய முதற்கண் వణకத்தை தெரிவித்துக் கொண்டு ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. స్టాలిన్ ని పొగట్టం వరకు ఓకే, కానీ ఇందులోకి బీజేపీని కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీని తీసుకొచ్చారు రజనీకాంత్. సో దీంతో రజనీ పొలిటికల్ స్టాండ్ పై అభిమానుల్లోనే ఒక గందరగోళం మొదలైంది. ఏ ఎండకా గొడుగు పడుతున్నాడా అన్న చర్చ మొదలైంది తమిళనాడు. ఎందుకంటే 1996లో ఏఐడిఎంకేకి వ్యతిరేకంగా డిఎంకేకి మద్దతిచ్చారు. ఇక 2004లో బీజేపీకి వ్యక్తిగతంగా మద్దతిచ్చారు రజనీకాంత్. 2008లో కర్ణాటక బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిఎంకే మద్దతిచ్చారు. ఇక 2017లో సేతు సముద్రం ప్రాజెక్ట్ పై బీజేపీకి సపోర్ట్ చేశారు. 2021లో సొంత పార్టీకి శ్రీకారం చుట్టారు. ఆర్ఎంఎం పేరుతో పార్టీ పెట్టేందుకు ప్రయత్నించారు. 2020లో ఏఐడిఎంకేకి డిఎంకేకి వ్యతిరేకమంటూ ఒక ప్రకటన చేశారు. ఇక 2021లో పార్టీ పెట్టడం లేదని ప్రకటన, బీజేపీకి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు 2025లో హీరో విజయ్ ని టార్గెట్ చేశారు రజనీకాంత్. ఇది రజనీకాంత్ పొలిటికల్ జంపింగ్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు స్టాలిన్ కి వ్యతిరేకంగా విజయ్ రాజకీయ పార్టీ రన్ చేస్తున్నారు. అంతేకాదు స్టాలిన్ పాలనపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు విజయ్. ஸ்டாலின் அங்கிள், வாட் அங்கிள் இஸ் வெரி ராங் அங்கிள். நீங்க நடத்துற இந்த ஆட்சியில நேர்மை இருக்கா, நியாயம் இருக்கா, ஊழல் இல்லாம இருக்கா, சட்டம் ஒழுங்கு சரியா இருக்கா, பெண்களுக்கு பாதுகாப்பு இருக்கா, பொதுமக்களுக்கு பாதுகாப்பு இருக்கா, இயற்கை வளங்களுக்கு பாதுகாப்பு இருக்கா? சொல்லுங்க மை டியர் அங்கிள், சொல்லுங்க. இதுல வேற உங்க அப்பான்னு கூப்பிடுறாங்கன்னு வேற சொல்றீங்க. வாட் இஸ் திஸ் அங்கிள்? இஸ் வெரி வெரி ராங் அங்கிள், இஸ் வெரி வெரி ராங். அவர் கபட நாடக முக ஸ்டாலின் அங்கிளாகவே இருந்தாலும் ஐயோ ஐயோ ஐயோ, வெரி வெரி வஸ்ட் அங்கிள், வெரி வெரி வஸ்ட். டிவிகே will take it, டிவிகே will meet it, டிவிகே will compete with it and டிவிகே will conquer it, டிவிகே will conquer it. గతంలో విజయ్ రజనీకాంత్ మధ్య ఒక రేంజ్ లో ఫైట్ నడిచింది. అది ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చకు కూడా దారితీసింది. இந்த காக்கா அந்த கழுகு மட்டும் பார்க்குறது, பார்த்துட்டு இந்த காக்கா வந்து டக 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 டகன்னு அந்த ரெக்கையை வந்து அடிக்கணும்னாலே அவ்வளோ அடித்தா கூட தூரம் போக முடியாது. பட் இந்த கழுகு வந்துட்டு அவ்வளோ மேலே வந்து ஒன்றும் ரெக்கையெல்லாம் அடிக்காமல் அப்படியே மிதத்துட்டே போயிட்டு இருக்கும். ஸோ இதுக்கு வந்து பொறாமை. அந்த காக்கா போயிட்டு அந்த கழுகு போய் கொத்தும். அந்த கழுகு வந்து ஒன்றுக்கு பண்ணாது, அது இன்னும் கொஞ்சம் மேலே போகும். காக்கா விடாது, அதுவும் மேலே போகும். கழுகு இன்னும் மேலே போகும், காக்காவும் போகும். அது மேலே போகும்போது அது மேலே முடியாது, டயர்டாயிட்டு வேர்த்து வெறி வேர்த்து. நான் வழக்கமா சொல்ற மாதிரி ஒரே ஒரு குட்டி கதை ஒன்று சொல்லிட்டு ஓடி போயிடுறேன். ஒரு காட்டுக்கு 2 பேர் வேட்டைக்கு போறாங்க. இந்த காட்டுல மானு, முயல், யானை, மயில், இந்த காக்கா, கழுகு, இல்லப்பா காடு
காடு காடுனா இதெல்லாம் இருக்கும் தானே, அதுக்கு சொன்னம்பா. సో ఇప్పుడు రజనీకాంత్ మాటల్ని డిఎంకేకి బూస్టప్ గా స్టాలిన్ వర్గం చూస్తున్నా విజయ్ కి వరంగా మారిందన్న చర్చ జరుగుతోంది. రాజకీయంగా రజనీకాంత్ ఫెయిల్యూర్ స్టార్ అని, తమ విజయ్ సూపర్ స్టార్ అంటూ టీవీకే ఫ్యాన్స్ ఇప్పుడు ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తూ రజనీకాంత్ మాటల్ని రోస్ట్ చేసేస్తున్నారు. మరి చూడాలి ముందు ముందు రజనీకాంత్ ఎన్ని జంపింగ్ జపాంగ్లేస్తారో, ఇంకెన్ని రూపాలు చూపిస్తారో.